ఇప్పుడు మెంబర్షిప్ ఆపరేటర్ చూద్దాం. మెంబర్షిప్ ఓకే, ఫస్ట్ టపుల్ ఆఫ్ 10, కార్, 2.7, 66, 9 is member equal to car is కార్ ఇన్ టపుల్. కార్ అనేది టపుల్లో ఉందా? ఓకే, ఉంటే ప్రింట్ ఆఫ్ ఈజ్ కార్ ఇన్ టపుల్. ఈజ్ మెంబర్. అవుట్పుట్ ఓకే. ఇక్కడ కామా ఇవ్వండి, సపరేట్ చేయాలి దాన్ని. టపుల్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ కాలబుల్. టపుల్ ఈజ్ నాట్ కాలబుల్ అంటే మనం ఈక్వల్ టు పెట్టలేదు ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ ట్రూ, కారు టపుల్లో ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెంత్. మనం ఇచ్చిన టపుల్ దాని లెంత్ ఎంత ఉందని చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇచ్చాం కదా పైన, మరి వద్దు, అదే తీసుకుంటుంది ఆల్రెడీ డిఫాల్ట్గా. లెంత్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టపుల్ ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ టపుల్ ఇష్టు లెంత్. చూద్దాం. 5 అంటే 0, 10, కారు 2.7, 1, 2, 3, 4, 5 ఉన్నాయి మనకి. ఓకే, కాబట్టి లెంత్ 5 ఉంది అని చెప్పి వచ్చింది అది. నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ చూద్దాం. ఇప్పుడు మనం ఇచ్చిన టపుల్లో మ్యాక్సిమం ఏది, మినిమం ఏది అని. మ్యాక్సిమం, మ్యాక్స్, మినిమం. టపుల్ 1
ఈక్వల్ టు 1, 20, 300. ఓకే, maximum equal to max of tuple 1. tuple 1లో మ్యాక్సిమం వాల్యూ ఎంత అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మనకు మినిమం గాని కావాలి కాబట్టి మినిమం ఈక్వల్ టు min of tuple 1. ఇప్పుడు మనం అవి రెండు ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ ఆఫ్ maximum minimum. చూద్దాం ఒకసారి అవుట్పుట్ వస్తుంది. మ్యాక్సిమం వాల్యూ 300, మినిమం వాల్యూ 1. ఓకే, ఇంకా కొన్ని మనం వాల్యూస్ ఇద్దాం. 66, 3000, 59, 99, 11. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనం మ్యాక్సిమం మినిమం ఇలా ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇప్పుడు మనకి ఎలా కావాలి, ఇది మ్యాక్సిమం వాల్యూ ఇన్ టపుల్ 1 ఈక్వల్ టు 300 అలా. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఇన్ tuple 1 ఈక్వల్ టు మ్యాక్సిమం అనే దాంట్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చిందనే వస్తుంది ఇప్పుడు అవుట్పుట్. ఓకే, తర్వాత ప్రింట్ ఆఫ్ మినిమం వాల్యూ ఇన్ టపుల్ 1 ఈక్వల్ టు మినిమం. ఓకే, చూద్దాం. చూడండి 66 అనేది ఇక్కడ కామా ఇవ్వలేదు, ఇప్పుడు వస్తుంది. మ్యాక్సిమం వాల్యూ అనేది 3000, మినిమం వాల్యూ అనేది 1. ఓకే, ఇప్పుడు ఏం చూద్దాం, సమ్ చూద్దాం. సమ్ అంటే మనం ఇచ్చిన వాల్యూని సమ్ చేసి అది ఇస్తుంది అన్నమాట. టపుల్ 1 అయిపోయింది, 2 1 పెట్టుకుందాం. 2 ఈక్వల్ టు ఆఫ్ 5 ప్లస్ 10 ప్లస్ 15 ప్లస్ ఇంకా 70 ప్లస్ ఇంకేమిద్దాం 65 ఇద్దాం. ఓకే, ఇప్పుడు టోటల్ సమ్ మనం ఇచ్చిన వాల్యూ మొత్తం టపుల్ 2 మొత్తం సమ్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వాలి. ఎలా ఇస్తుంది, ఈక్వల్ టు సమ్ ఆఫ్ టపుల్ 2. ఓకే, తర్వాత ప్రింట్ ఆఫ్ మనకి ఏమని రావాలి, నార్మల్గా సమ్ వస్తే సమ్ చేసేది వచ్చేస్తుంది, బట్ మనకి
సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మన ఈ ఎలిమెంట్స్ అని చెప్పి ఈక్వల్ టు ఆ నెంబర్ రావాలి అవుట్పుట్. ఓకే, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ టపుల్ 2 ఈక్వల్ టు కామా దేంట్లోది టోటల్ ఆఫ్ సమ్. ఓకే, అవుట్పుట్ స్పేస్ అనేది కన్ఫర్మ్ ఇవ్వాలన్నమాట, లేకపోతే ఇది తీసుకోదు. ఓకే, ఇంటీజర్ ఆబ్జెక్ట్ ఇన్ ఇటరబుల్ tuple 2 wait total sum equal to sum of tuple 2 print of sum of elements in tuple 2 equal to sum total. Okay, int object is not iterable. ఒక్క నిమిషం, ఇక్కడ ప్లస్ ఇచ్చాం, ప్లస్ ఇవ్వకుండా కామాని ఇవ్వాలి. ఓకే, బై మిస్టేక్ ఇప్పుడు చూడండి 165 ఇది టోటల్. ఓకే, ఇప్పుడు సమ్ చూద్దాం. సమ్ Ready to start coding? Follow Applet Words for fast Python tips and tutorials. See you next video.